హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురేనాల బొదల. అయితే మనము చంద్ర షెడ్కి అయితే ఉన్నామన్నమాట. చంద్రన్న షెడ్ దగ్గర అయితే ఉన్నామన్నమాట. ఇది వచ్చేసి మనకి ఈ సంవత్సరం కొత్త షెడ్ 2024లో షెడ్ వచ్చేసి కొత్త షెడ్ అనమాట. ఇంతకుముందు అయితే ఏర్పాటు చేశాడు అన్న దగ్గర. ఈ సంవత్సరం 50 నుంచి 60 బొమ్మలు అయితే అవైలబుల్ ఉన్నాయి. అది వచ్చేసి మనకు హైయెస్ట్ ఫీట్ వచ్చేసి 13 ఫీట్స్ అండ్ లోయెస్ట్ ఫీట్ వచ్చేసి 5.5 ఫీట్స్. ఇంకా ఆలస్యం లేకుండా లోపలికి వెళ్ళేసి అయితే చూద్దాం పదండి. ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అయితే మనము చంద్రన్న షెడ్ అనమాట. ఇది వచ్చేసి ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి మనకు సినేప్ కనపడుతుందా, ఆ సినేప్ నుంచి మనం ఇట్లా ఎరుగుంట్ల వెళ్ళే రూట్ అనమాట. ఎరుగుంట్ల వాసవి సర్కిల్కి అయితే వెళ్ళిపోతాము. ఎరుగుంట్ల బైపాస్ అనమాట. మనం కరెక్ట్గా చెప్పాలంటే అక్కడ సిఆర్సి ఫ్యామిలీ రెస్టారెంట్ కదా, దాని పక్కలోనే అనమాట. ఇంకా ఆలస్యం లేకుండా లోపలికి వెళ్ళేసి అయితే చూద్దాము. అన్న నెంబర్ కూడా మనకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. అండ్ అలాగనే వచ్చేసి ఇక్కడ ఉండే లొకేషన్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఇంకా ఆలస్యం లేకుండా లోపలికి వెళ్ళేసి అయితే చూద్దాం పదండి. ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అయితే మనం లోపలికి వచ్చేసి షెడ్ మనకు బయట అయితే మనకు అన్న ఒక మోడల్ అయితే యూనిక్ మోడల్ అయితే మనకు ఈ సంవత్సరము ఏ షెడ్ నాకు తెలిసినంతవరకు ఇది ఏ షెడ్లో అయితే అవైలబుల్ లేదు. పొద్దుటూరులో మనకి ఇటు సైడ్ వచ్చేసి సింహం అయితే వచ్చిందనమాట. అంటే బ్యాక్గ్రౌండ్ కూడా మనకు బ్యాక్గ్రౌండ్ అయితే ఒక ఆర్చ్ అయితే వస్తుంది. సింహాసనంలో కూర్చున్నట్టు మనకి ఈ విగ్రహం అయితే మనకు కనబడుతుంది. లోపలైతే విగ్రహం పూర్తిగా చేతులు అందుకు పైన కిరీటానికి కూడా కొద్దిగా ఎత్తి అయితే వస్తుంది. అదంతా లోపల అయితే ప్రిపేర్ చేశారు. ఆర్చ్ కూడా చూపిస్తాను. ఇంకా ఆలస్యం లేకుండా నెక్స్ట్ విగ్రహానికి అయితే వెళ్ళిపోదాము. ఆల్మోస్ట్ ఇది వచ్చేసి అంటే పైన ఈ బ్యాక్గ్రౌండ్ ఆర్చి అంతా కలిపేసి 11 ఫీట్స్ అయితే వస్తుంది. కింద కడ్డీలు కూడా వస్తుంది. కింద మామూలుగా ప్లాస్టర్ ప్లారిస్ లేకుండా కడ్డీ అయితే వస్తుంది అనమాట ఈ విగ్రహానికి. తర్వాత వచ్చేసి మనకు లోపలికి వెళ్ళిపోతే ఇట్లా ఇది ఒక విగ్రహం అయితే అవైలబుల్ ఉంది. ఇది వచ్చేసి మనకు 13 ఫీట్స్ అయితే వస్తుందంట. విత్ కడ్డీ అంతా కలిపేసి 12.5 13 ఫీట్స్ అయితే వస్తుంది. మనకు ఇందాక చెప్పే కదా ఈ విగ్రహానికి వచ్చేసి మనకు ఇదైతే కడ్డీ అయితే ఏర్పాటు చేశారు. చూశారు కదా, కడ్డీ పెట్టగానే ఈ విగ్రహానికి చాలా డిఫరెంట్ అయితే కనబడుతుంది. మనకు బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఆ విగ్రహం బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఇదనమాట. మనకి ఇదైతే మనకు ఒక సింహాసనంలో కూర్చున్నట్టు అటు సైడ్ ఇటు సైడ్ సింహాలు అయితే రావడం అయితే జరిగిందనమాట. ఈ విగ్రహం 11 ఫీట్స్ అయితే వస్తుంది. దాని బ్యాక్గ్రౌండ్ అనమాట. మనకి ఇట్లా స్టిక్స్ అయితే ఉంటాయి. దానికి కావాలంటే తగిలించుకోవచ్చు, లేదంటే లేదు. మనకు ఇక్కడ స్పేస్ ఉంది కదా, ఈ స్పేస్లో మనకు ఆ కట్టలు అయితే పెట్టేసి మనకు బ్యాక్గ్రౌండ్ అయితే వస్తుంది అనమాట. ఈ ఎగ్జాంపుల్ చూపిస్తుంది చూసారా. మనకైతే ఈ విగ్రహాలు ఇంకా ఫినిష్ కాలేదు. ఫినిషింగ్ అయిన తర్వాత ఇంకా బాగా కనపడతాయి. లోపల అయితే విగ్రహాలు ఫినిషింగ్ అయినాయి. ఈ మోడల్ చూపిస్తాను లోపలికి వెళ్ళిన తర్వాత వచ్చేసి మనకు ఈ మోడల్ వచ్చేసి 13 ఫీట్స్ అయితే వస్తుంది అనమాట. మనకు బ్యాక్గ్రౌండ్ వచ్చేసి కొద్దిగా డిజైన్ అయితే రావడం అయితే జరిగింది. ఇటు సైడ్ సింహము అటు సైడ్ సింహం అయితే రావడం జరిగింది. కింద కడ్డీతో సహా ఆల్మోస్ట్ 12.5 13 ఫీట్స్ అయితే వస్తుంది అనమాట. ఈ మోడల్ కూడా పొద్దుటూరులో ఏ షెడ్లో అయితే అవైలబుల్ లేదు. చూసారు కదా, పంచ దగ్గర చాలా అంటే చాలా డిజైనింగ్ ఉంది. ఈ మోడల్ కూడా ఇంకా ఫినిషింగ్ అయితే అవ్వలేదు. చాలా అంటే చాలా వర్క్ ఉంది. ఇప్పుడు దాకా అయిపోయింది, ఒక 30% అయిపోయింది. మనకు అచ్చు ఒకటి ప్రిపేర్ అయిందనమాట. దాని తర్వాత వచ్చేసి ఇక్కడైతే వర్క్ కూడా జరుగుతుంది. అంటే ప్రతి విగ్రహానికి కింద కడ్డీలు వస్తాయి కదా, మనకు కడ్డీలు అయితే కింద ఇక్కడైతే వర్క్ జరుగుతుంది. ఇంకా ఆలస్యం లేకుండా లోపలికి వెళ్ళేసి అయితే చూసేద్దాము. ఇంకా ఆల్మోస్ట్ మన దగ్గర వచ్చేసి లోపల ఒక యూనిక్ మోడల్ అయితే అవైలబుల్ ఉన్నాయి అన్న దగ్గర. అంటే ఏ షెడ్లు అయితే అవైలబుల్ లేవు ఇప్పుడు దాకా. ఇంకా ఆలస్యం లేకుండా లోపలికి వెళ్ళేసి అయితే చూద్దాము. మనకు బయట వచ్చేసి మనకు ఆల్మోస్ట్ 5.5 6 ఫీట్స్ చిన్న చిన్న విగ్రహాలు అయితే చాలామంది అడుగుతున్నారు కదా, ఆ విగ్రహాలు కూడా అన్న దగ్గర ఈ సంవత్సరం అయితే అవైలబుల్ ఉన్నాయి. తర్వాత వచ్చేసి ఇది మనకు 5 ఫీట్స్ వస్తుందంట. 5.5 ఫీట్స్ అయితే వస్తుంది అనమాట. మనకు సింగిల్ గణేశుడు అయితే ఉన్నాడు. ఎటువంటి బ్యాక్గ్రౌండ్ కానీ ఏం లేదు. ఊరికి మనకు సింహాసనంలో కూర్చున్నట్టే ఈ విగ్రహం కూడా 5.5 ఫీట్స్ అయితే వస్తుందంట. తర్వాత మనకు ఇటు సైడ్ వెళ్ళిపోతే మనకు 6 ఫీట్స్ విగ్రహం కూడా ఒకటి చిన్న విగ్రహం అయితే అవైలబుల్ ఉంది. సేమ్ మోడల్, బట్ కానీ సిట్టింగ్ వేరు ఉంటుంది, ఆర్చ్ వేరు ఉంటుంది. ఇది వచ్చేసి మనకు నెక్స్ట్ వచ్చేసి 6 ఫీట్స్ విగ్రహం అయితే అన్న దగ్గర అవైలబుల్ ఉంది. లాల్బాగ్ కా రాజా అనమాట మోడల్ వచ్చేసి. మనకు పైన అయితే సూర్యు టైప్ వచ్చేసి ఓం రావడం అయితే జరిగిందనమాట. 6 ఫీట్స్ అయితే వస్తుంది అనమాట. మనకు సింపుల్గా ఒక సింహాసనంలో కూర్చొని మనకు ఇటు సైడ్ కూడా గద ఉంది. సింపుల్గా సింహాసనంలో కూర్చొని మనకు దర్శనం అయితే ఇస్తున్నాడు ఈ విగ్రహం వచ్చేసి. మనకు బ్యాక్గ్రౌండ్ కూడా చూసారు కదా, చాలా అంటే చాలా డీటెయిల్గా అయితే కనపడుతుంది. తర్వాత వచ్చేసి మనకు ఇదొక మోడల్ అయితే అవైలబుల్ ఉంది. ఇది వచ్చేసి మనకు ఆల్మోస్ట్ 6 ఫీట్స్ అయితే వస్తుంది. ఈ మోడల్ వచ్చేసి మనకు 6 ఫీట్స్ ఉంటుంది. అష్టవినాయకుడు మోడల్ అనమాట. ఇది వచ్చేసి మనకు సిట్టింగ్ వేరు ఉంది. చాలా అంటే చాలా డిఫరెన్స్ అనమాట. రైట్ కాల్ పైకి పెట్టుకొని మనకి ఈ విగ్రహానికి ఎందుకు ఆ పేరు వచ్చిందంటే అష్టవినాయక అని చెప్పేసి. మనకు బ్యాక్గ్రౌండ్ చూసారు కదా, చాలా అంటే చాలా వినాయకులు అయితే రావడం అయితే జరిగిందనమాట. చాలా అంటే చాలా బాగుంది ఈ విగ్రహం. చాలా అంటే చాలా డీటెయిల్ అయితే ఉంటుంది అనమాట. పెయింటింగ్ కొడితే చాలా అంటే చాలా మనకు ఒక్కొక్క విగ్రహానికి ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కనపడుతుందా, ఆ విగ్రహానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైప్ ఆఫ్ కలర్ కానీ లేదంటే దానికి సపరేట్ కలర్ కానీ కొడితే ఈ విగ్రహానికి మనకు వాల్యూ అయితే తెలుస్తుంది అనమాట. వైట్ పీస్ ఉండడం వల్ల మీకు సరిగ్గా కనపడుతుందో లేదో విగ్రహము, అందుకని చెప్పేసి అనమాట. ఇంకా లోపలికి వెళ్ళిపోదాం. పెద్ద పెద్ద విగ్రహాలు ఉన్నాయి. ఇంకా ఆలోచన లేకుండా వెళ్ళిపోదాం. ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అయితే మనకు షెడ్ ఎంట్రన్స్ అనమాట. మనకు స్టార్టింగ్లోనే చేతులు అయితే ప్రిపేర్ చేస్తున్నారు పెద్ద విగ్రహానికి. మనకు ఇందాక చూపించా కదా, ఇందాక సింగిల్ అటు సైడ్ ఇటు సైడ్
సింహాలు వచ్చేసి మనకు ఆ మోడల్ అయితే మనకు స్టార్టింగ్లో ఫినిషింగ్ అయితే అయిపోయిందనమాట. ఆ విగ్రహానికి అయితే ఇంకా చేతులు అందుకైతే ఫినిషింగ్ కాలేదు కదా. విగ్రహానికి అయితే టోటల్గా చేతులు అందుకైతే టోటల్గా పైన కూడా కిరీటానికి చూసారా కొద్దిగా ఎత్తు అయితే రావడం అయితే జరిగింది. మనకి బ్యాక్గ్రౌండ్ అయితే ఇంకా కంప్లీట్ కాలేదు. అంటే బ్యాక్గ్రౌండ్ అంటే అది కంప్లీట్ అయిపోయింది, దాన్ని తీసుకొచ్చి దీనికి ఫినిషింగ్ అయితే చేయలేదన్నమాట. ఆల్మోస్ట్ ఈ విగ్రహం వచ్చేసి 11 ఫీట్స్. మనకి ఈ విగ్రహం చేతులు గీతులు అంతా అతికించడం అయితే జరిగింది, ఇప్పుడే జరిగింది. ట్యామ్ కూడా కనబడుతుంది కదా లైట్గా. ఈ విగ్రహానికి ఇప్పుడే ఫినిషింగ్ అయితే అయిపోయింది అనమాట. చేతులు అందుకు తొండం అందుకు పైన కిరీటం కూడా తగిలిచ్చారు. తర్వాత వచ్చేసి అన్న దగ్గర యూనిక్ మోడల్. ఆల్మోస్ట్ ఇది వచ్చేసి 10.5 ఫీట్స్ అయితే వస్తుంది మనకు. ఇటు సైడ్ అయితే ఏనుగు అయితే రావడం అయితే జరిగింది. ఏనుగు పైన శివాజీ రావడం అయితే జరిగింది అనమాట. ఈ మోడల్ అయితే నేను పొద్దుటూరులో ఇంతవరకు అయితే చూడలేదు. ఆల్మోస్ట్ ఎక్కడే కానీ ఈ మోడల్ అయితే చూడలేదు. అన్న దగ్గర 10.5 ఫీట్స్ అయితే వస్తుంది. యూనిక్ మోడల్. ఈ విగ్రహానికి ఇంకా ఎటువంటి ఫినిషింగ్ కానీ చేతులు కానీ తొండం కానీ ఇంకా అప్డేట్ అయితే రాలేదు. నేను ఫ్యూచర్లో అప్డేట్ అయితే ఇస్తాను అనమాట. ఫ్యూచర్ అంటే పూర్తి విగ్రహం అయిపోయిన తర్వాత ఇది వచ్చేసి మనకు 10.5 ఫీట్స్ అయితే వస్తుంది. పైన కూడా మనకి ఇంకా శివుడు పైన వచ్చేసి పాములు అయితే రావడం అయితే జరుగుతుంది విగ్రహానికి. నేను చూసే కాబట్టి ఇమేజ్ నేను కావాలంటే వీడియో కింద ప్లే చేస్తాను ఈ మోడల్ ఇమేజ్. ఇంకా ఆలోచన లేకుండా నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోతాం, నెక్స్ట్ విగ్రహానికి వెళ్ళిపోదాము. తర్వాత వచ్చేసి అన్న దగ్గర ఈ మోడల్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఈ విగ్రహం నేను పొద్దుటూరులో ఎవరి దగ్గర అయితే చూడలేదు. ఇది వచ్చేసి మనకు అటు సైడ్ ఇటు సైడ్ బుల్ల వచ్చేసి మనకు ఆల్మోస్ట్ 13 ఫీట్స్ అయితే వస్తుంది ఈ విగ్రహము. పైన శివుడు అయితే రావడం అయితే జరిగింది. అటు సైడ్ ఇటు సైడ్ డిజైన్ కూడా గమనించారా, చాలా అంటే చాలా అట్రాక్షన్గా ఉందన్నమాట ఈ విగ్రహం. ఆల్మోస్ట్ 13 ఫీట్స్ అయితే వస్తుంది అనమాట. అన్న దగ్గర వర్క్ జరుగుతుందని చెప్పేసి కొద్దిగా గలిబిలిగా ఉన్నాయి బొమ్మలన్నీ. అన్నీ పూర్తిగా అన్నీ ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఈ విగ్రహానికి కూడా ఇంకా చేతులు తొండం అయితే ఇంకా కంప్లీట్ కాలేదు. అన్నీ పూర్తి అయిపోయిన తర్వాత అన్నీ ఒకసారి లైన్లో పెట్టిన తర్వాత మళ్ళీ అయితే అప్డేట్ అయితే ఇస్తాను అనమాట. మీరు చేయాల్సింది ఏంటంటే నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి విగ్రహం దగ్గర అప్డేట్ అయితే నేను ఇస్తాను. నాకు తెలిసినంత వరకు ప్రొద్దుటూరులో ఏ విగ్రహాలు అయితే అవైలబుల్ ఉన్నాయో అవన్నీ మన ఛానల్లో అప్డేట్ అయితే వస్తుంటాయి. ఆలోచన లేకుండా ఈ మోడల్ పైనుంచి ఒకసారి కింద వరకు చూపిస్తాను చూడండి. మనకు పైన శివుడు బ్యాక్గ్రౌండ్ అయితే మనకు డిజైన్ రావడం జరిగింది. గణేశుడు కూడా మనకు ఒక సింహాసనంలో కూర్చున్నట్టే ఈ విగ్రహం కూడా అవైలబుల్ ఉంది. అటు సైడ్ ఇటు సైడ్ బుల్లు రావడం అయితే జరిగింది. మనకు నెక్స్ట్ ఇంకొక మోడల్కి వెళ్ళిపోతే అన్న దగ్గరకు వచ్చేసి ఇటు సైడ్ ఇది ఈ విగ్రహం చూడండి. ముందర నుంచి చూపిస్తాను, ఇందాక సైడ్ నుంచి చూపించా కదా అదే మోడలే ఫ్రంట్ నుంచి అనమాట. క్లియర్గా కనబడుతుందా? మనకి ఇటు సైడ్ దగ్గరికి వెళ్ళిపోతే మనకు నగలు కూడా చాలా అంటే మనకి ఇక్కడ గోల్డ్ పడితే మనకి డిజైన్ అయితే కనబడుతుంది. ఆల్మోస్ట్ ఇంతవరకు అన్న దగ్గర 50% వరకు అయితే అయిపోయింది. ఇంకా ఫ్యూచర్లో అప్డేట్ వస్తూనే ఉంటాయి. అన్న దగ్గర కూడా చాలా అంటే చాలా మోడల్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ 6-7 మోడల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ప్రొద్దుటూరులో ఎవరి దగ్గర లేవు. తర్వాత 60 విగ్రహాలు అయితే అవైలబుల్ ఉన్నాయి కదా. తర్వాత వచ్చేసి మనకు ఇది ఒక మోడల్ అనమాట. తర్వాత వచ్చేసి మనకు ఈ మోడల్ కూడా అన్న దగ్గర అయితే అవైలబుల్ ఉంది. హైట్ వచ్చేసి 10 ఫీట్స్. ఇట్లా వెడల్పే ఈ విగ్రహం చాలా అంటే చాలా ఉంది. ఇట్లా వెడల్పే 9 ఫీట్స్ అంట. అంటే ఇక్కడ వచ్చేసి మనకి ఈ చేయి ఉంది కదా, ఈ చేయి నుంచి ఈ చేయి వరకు ఇట్లా వెడల్పు 9 ఫీట్స్ అయితే ఉంది. మీకు సెల్లో సరిగ్గా కనబడుతుందో లేదో దగ్గరికి వచ్చి చూడండి ఒకసారి. అయితే చాలా అంటే చాలా బాగుంది. తొండం దగ్గర కూడా డిజైన్ చూసారు కదా. దీంతో ఈ విగ్రహానికి ఇంకొక మంచిగా చెప్పుకునేది ఏంటంటే మనకి ఇటు సైడ్ అయితే మనకు శివుడు అయితే రావడం అయితే జరిగింది. మనకి ఇటు సైడ్ అయితే పార్వతమ్మ రావడం అయితే జరిగింది అనమాట చేతిలో. మనకి ఇది ఆల్మోస్ట్ మనకు 9 ఫీట్స్ అని చెప్పా కదా. ఆల్మోస్ట్ ఎట్లా అంటే మనకు బాలాపూర్ టైప్ అనమాట. అంటే చాలా బొద్దుగా అయితే మనకి ఈ గణేశుడు అయితే కనబడుతున్నాడు. మనకు చెవుల దగ్గర డిజైన్ కూడా చూసారు కదా. మనకు తొండం దగ్గర సూర్య టైప్ మాదిరి రావడం అయితే జరిగింది. మనకైతే 9 ఫీట్స్. ఇంకా ఆలోచన లేకుండా లోపల ఇంకేం మోడల్స్ ఉన్నాయో ఒకసారి అయితే కవర్ చేస్తాను. ఫ్రెండ్స్, ప్రస్తుతానికి అయితే అన్న దగ్గర ఏం విగ్రహాలు అయితే అవైలబుల్ ఉన్నాయో చూసాం కదా. అన్న నెంబర్ డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. ఇంకా ఆలోచన లేకుండా నచ్చితే ఇప్పుడైతే ఫోన్ చేసి కనుక్కోండి. అండ్ అలాగనే లొకేషన్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. ఆల్మోస్ట్ అన్న దగ్గర చెప్పా కదా హైయెస్ట్ ఫీట్ 13-14 ఫీట్స్ అయితే వస్తుంది. అండ్ లోయెస్ట్ ఫీట్ వచ్చేసి 5 ఫీట్స్. ఇంకా ఆలోచన లేకుండా ఇప్పుడే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలోచన లేకుండా మంచి వీడియోలతో కలుస్తూనే ఉంటాను. బాయ్.